మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ మున్సిపాలిటీలో ఉన్నాం. ఈ చెవెళ్ళ మున్సిపాలిటీలో 4వ వార్డ్ ఇది మల్కాపూర్ విలేజ్. ఇంతకుముందు ఇది గ్రామ పంచాయతీగా ఉంటుంది. ఈ చెవెళ్ళ మున్సిపాలిటీ అనేది ఇది నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ. దాంట్లో భాగంగా ఇక్కడ 4వ వార్డు నుంచి ఈ గ్రామానికి సంబంధించిన షేరి పావని శివారెడ్డి ఈ గ్రామ మాజీ సర్పంచ్ వీళ్ళు 4వ వార్డు నుంచి బరిలో ఉన్నారు కౌన్సిలర్గా. ఎన్నికల బరిలో ఎలా ముందుకెళ్తున్నారు, ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, జనాలు ఎట్లా స్పందిస్తున్నారు, అలాగే వీళ్ళు ప్రచారానికి వెళ్ళే మూమెంట్లో జనాల నుంచి ఎట్లాంటి సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నారు, వీళ్ళు కనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు, ఈ వార్డు అభివృద్ధి ఎలా చేస్తారు, ఒక్కసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఒకసారి మీ ఇంట్రడక్షన్, మీ పేరు ఇంట్రడక్షన్. నమస్తే అండి. నేను షేరి పావని శివారెడ్డి నా పేరు. నేను మల్కాపూర్ కోడల్ని, ఈ ఊరి ఆడబిడ్డని. నేను ఇప్పుడు ప్రస్తుతం చేవెళ్ళ మున్సిపల్ 4వ వార్డు నుంచి కౌన్సిల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు నుంచి 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఈ పోటీలో నాకు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో ఓట్లేసి నన్ను గెలిపించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. నన్ను గెలిపించండి. అత్యధిక ఓట్లతో మెజార్టీతో ప్రతి క్షణం ప్రతి నిత్యం మీకోసమే సేవ చేస్తూ ఎనీ టైం మన అభివృద్ధిలో, మన గ్రామ అభివృద్ధిలో ముందుంటాం. ఎట్లుంది ప్రచారం? మీరు మీ 4వ వార్డులో ప్రచారానికి వెళ్తున్న మూమెంట్లో జనాల నుంచి ఎట్లాంటి ఆదరణ లభిస్తుంది? చేవెళ్ళ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మా సతీమైనటువంటి షేరి పావని గారిని 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి గత 7-8 సంవత్సరాలుగా రాజకీయంలో, ప్రజాసేవల్లో, ప్రజల్లో ఒకడిగా, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా ప్రజల మధ్యలోనే నివసిస్తూ, ప్రజల మధ్యలోనే అనుక్షణం 24 hours ప్రజల్లో సేవ చేసుకుంటూ ఈసారి చేవెళ్ళ మండలంలో గ్రామ పంచాయతీ మున్సిపల్లో కలిసింది. కాబట్టి 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో దిగడం జరిగింది. ఈ పోటీలో ఖచ్చితంగా మా మల్కాపూర్ గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ 5 ఏళ్ళు మేము చేసిన సేవలన్నీ గుర్తించి దాదాపు మా అక్కలకు, మా చెల్లెలకు అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధంలాగా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఒక కొడుకులాగా, ఒక బిడ్డలాగా అందరికీ ప్రేమ అభ్యాయత చూపిస్తారని చెప్పి, మీ అందరి మీద ఎంతో ప్రేమతో ఇంకో 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం నాకు కలిగిస్తారని చెప్పి అక్కలకు, అమ్మలకు అందరికీ పేరు పేరున మల్కాపూర్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో 5 సంవత్సరాలు ఎట్లా సేవ చేసిందో ఈ ఇంకా జరగబోయే 5 సంవత్సరాల్లో మీ బిడ్డగా, మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ చెల్లెగా నా సతీమణిని తీసుకొని ప్రతి కడప తట్టు అద్దుమ రాత్రి ఎప్పుడైనా మీ ముందుండి ఇక ముందు జరిగే గ్రామ అభివృద్ధి కోసం అనుక్షణం మేము తోడ్పడుతూ ముందుంటామని చెప్పి గ్రామ ప్రజలకు కోరుకుంటూ, ప్రత్యేకంగా ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా మీ బిడ్డగా, మీ కొడుకుగా అనుక్షణం మీ మధ్యలోనే జీవిస్తూ ఉంటామని చెప్పి మీ ప్రజలందరినీ మేము వేడుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఈ గ్రామానికి గత 5 years, ఇంతకుముందు కూడా మీరు ఈ గ్రామానికి మాజీ సర్పంచ్గా ఉన్నారు. ఆ 5 yearsలో సర్పంచ్ ఉన్న మూమెంట్లో ఈ గ్రామానికి చేసిన మీరు డెవలప్మెంట్ పైన, అలాగే ఇప్పుడు గెలిస్తే మళ్ళీ ఏం చేస్తారు, ఒక్కసారి మీ గ్రామస్తులకు వివరించండి. గత 5 సంవత్సరాలుగా మల్కాపూర్లో దాదాపు ఒక 30 years నుంచి ఎక్కడ డెవలప్మెంట్ లేకుండే గత 5 సంవత్సరాలుగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, వీధి లైట్లు కానీ, రకరకాల డ్రైనేజీలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపు మీరంతా వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఊరును డెవలప్ దిశగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. చేవెళ్ళ మండలంలో నేను సర్పంచ్గా పోటీ చేసినాక ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల మాటను ఎక్కడ మమ్ముపోకుండా ప్రజల మధ్యలోనే జీవిస్తూ, ఇక ముందు జరిగేది హెల్త్ క్యాంపు విషయంలో కానీ, ఆడపడుచులు ఎవరైనా గరీబోళ్ళు ఉంటే నాకు తోచిన విధంగా నేను సాయం చేస్తూ, ఇక ముందు ఏదన్నా చిన్న సమస్యలతోని ఎవరన్నా ఆర్థికంగా బాధపడుతుంటే వాళ్ళతో పాటు నాతో ఉన్నగా నేను ఒక వృత్తా భక్తిగా నాతో అయ్యేంత వరకు పువ్వు పత్రి లేకుండా అందరి మధ్యలో జీవిస్తూ, నా దగ్గర ఏమి ఆస్తులంతస్తులు లేవు, నేను మామూలుగా ఒక చిన్న ఇల్లు గిడంగా లేదు నా దగ్గర, నేను ప్రజల మధ్యలోనే బతుకుంటూ ప్రజల మధ్యలోనే జీవిస్తూ నాకు ఎటువంటి ఆశలు లేవు, నేను ప్రజల కోసం సేవ చేసే ఆలోచనలో
దిగుతున్నా కాబట్టి ప్రజల మధ్యలోనే జీవిస్తూ ప్రజల కోసమే బ్రతుక్కుంటూ ఈ మల్కాపూర్ గ్రామాన్ని 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడ్డ బరిలో కాబట్టి ఖచ్చితంగా ఈసారి 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మా మల్కాపూర్ గ్రామ ప్రజలంతా నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలందరినీ ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్న ఈ మూమెంట్లో మీ వార్డులో 4th వార్డులో ప్రజల నుంచి మీకు సమస్యలు ఏం చెప్తున్నారు వాళ్ళు? మా వార్డులో, మా గలీలో, మా ఇంటి దగ్గర ఈ సమస్య ఉంది అని ఎట్లా చెప్తున్నారు? అలాగే మీరు కౌన్సిలర్గా కనుక గెలిస్తే ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? ఒక్కసారి మీ వార్డు ప్రజలకు చెప్పండి. మల్కాపూర్ గ్రామంలో ఏదన్నా ఇంకా చిన్న సమస్యలు ఉంటే రోడ్లు అయితే 100% కంప్లీట్ చేసాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు కంప్లీట్ చేసినాం. అక్కడక్కడ ఎక్కడన్నా వీధి లైట్లు ప్రాబ్లం కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా ప్రజలు నా దగ్గరికి కాదు, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక కొడుకుగా వాళ్ళకు సేవ చేసే భాగ్యం నేను కలిగిస్తానని చెప్పి ప్రజలకు ప్రత్యేకంగా సవినయంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ మల్కాపూర్ 4th వార్డుకు సంబంధించి మేజర్ ఇష్యూ అంటే ఇప్పటి వరకు తీరని సమస్య అంటే ఈ సమస్య దిక్కెళ్ళి మా వార్డు ప్రజలు, మా గ్రామస్తులు చాలా సఫర్ అవుతారు అని అట్లాంటిది ఏదైనా ఇష్యూ ఉందా? ఒకవేళ మీరు గెలిస్తే దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? దాదాపు వాటర్ సమస్య ఉండే మల్కాపూర్లో గత 9 సంవత్సరాల కింద దాదాపు బోర్లు ఇచ్చినాం. మేము సర్పంచ్కి గెలిచినాక మిషన్ భగీరథ వాటర్తోని అప్పుడున్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చిండో మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చినాక వాటర్ ప్రాబ్లం లేకుండా జరిగింది. అక్కడక్కడ ఇంకెక్కడైనా వాటర్ సమస్య వస్తే 11వ తారీఖు ఎలక్షన్ అయిన ఎంబడే ఆ బోర్లు అక్కడక్కడ బోర్లు వేయించడం కానీ, వాటర్ సమస్య ఏదైనా ఉంటే తీర్చడం కానీ, వీధి లైట్లది కానీ దాదాపు సమస్యలన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు అయిపోయినాయి. ఇంకెక్కడెక్కడన్నా చిన్న చిన్న గల్లీలలో మిగిలితే ఇంకా ముందు జరగబోయే 5 సంవత్సరాల్లో మల్కాపూర్లో ఒక గజం జాగలో విధంగా సీసీ రోడ్ లేకుండా, మట్టి రోడ్ ఉండకుండా చేసే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఇంకేమన్నా చిన్న చిన్న రోడ్ డ్రైనేజీలు ఇంకెక్కడన్నా ఏదైనా ఒక గలీలా ఏదైనా మిగిలిపోయి ఉంటే దానికి పూర్తి చేసుకొని ప్రతి నెల ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి నెల ఉచిత హెల్త్ క్యాంపు నా స్వతంత్రంగా ఉచిత హెల్త్ క్యాంపు ప్రతి నెల మున్సిపల్ వార్డ్ ఆఫీస్లో పెట్టి ప్రతి అక్కకు చెల్లెకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా ప్రతి నెల హెల్త్ క్యాంపు పెట్టి ఉచిత వైద్యం అందించే కార్యక్రమం చేపడతా. రేపు జరగబోయే నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి ఏ ఆడబిడ్డ వచ్చినా, గరీబ్ ఆడబిడ్డ వచ్చినా నాకేదో కావాలని సాయం చేస్తే నేను ఎంతో ఉడతా భక్తిగా నా వంతు సాయం చేస్తా. ఏ ఆడబిడ్డ వచ్చినా, ఏ తమ్ముడు వచ్చినా, ఏ అన్న వచ్చినా, ఏ యువజన నాయకుడు వచ్చినా అందరికీ యువజన సంఘాల నాయకులందరికీ తోడుగా ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా 5 సంవత్సరాలు కాదు అనునిత్యం జీవితాంతం మల్కాపూర్ ప్రజలకు చిన్న వయసులో మంచి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇక ముందు ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే జీవితాంతంగా మల్కాపూర్ గ్రామానికి రుణం చేసుకునే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా ప్రజలంతా నన్ను వేడుకొని నన్ను గెలిపిస్తారని చెప్పి మా అక్కలకు, మా అమ్మలకు అందరికీ ప్రత్యేకంగా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ మా మల్కాపూర్ భువనేశ్వరి మాత పంచలింగేశ్వర స్వామి నన్ను గెలిపిస్తాడని చెప్పి ఆశీర్వాదం కోరుకుంటూ ఇంత చక్కటి ప్రజలు నాకు ఆదరణ చూపిస్తారు కాబట్టి ప్రజలందరికీ ప్రత్యేకంగా 2 చేతులు ఎక్కి నా సతీమణి నేను దండాలు వేడుకుంటున్నాను. కాబట్టి జరగబోయే 11వ తారీఖు నాడు ఖచ్చితంగా మా మల్కాపూర్ గ్రామ ప్రజలంతా నన్ను ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి, కారు గుర్తుపై ఓటేస్తారని చెప్పి నమ్మకంగా దిగినాం. కాబట్టి నువ్వే ఇలా పడితే మాకు పనులు జరుగుతాయి బిడ్డ అని చెప్పి ఖచ్చితంగా మా ఆడబిడ్డలంతా, మా అమ్మలు, మా అక్కలు అందరు కలిసి మమ్మల్ని నిలబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి, గెలవబోతున్నానని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఇది ఇక్కడ మన చెవెళ్ళ 4th వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి షేరి పావని శివారెడ్డి వీళ్ళు ఇంతకుముందు ఈ గ్రామానికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్గా చేశారు. ఆ 5 yearsలో కూడా ఈ గ్రామానికి నేను ఎన్నో సేవలు చేశాను, ఎంతో అభివృద్ధి పనులు చేసి చూపించాను. ఈ మూమెంట్లో నాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా మేజర్గా మంచినీళ్ళ సమస్య ఒకటి ప్రధానంగా ఈ వార్డులో, ఈ గ్రామంలో ఉంది. దాన్ని 100% చేసి చూపిస్తాను. అలాగే మన గ్రామంలో ఉన్న ప్రజలకు, ఆడపడుచులకు అందరికీ ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకు ఆరోగ్యమైన జీవనం కోసం నేను వాళ్ళకు అవకాశం కల్పిస్తాను. ఈసారి నన్ను నమ్మి కౌన్సిలర్గా గెలిపించాలని, కారు గుర్తుపైన 11వ తారీఖున జరిగే ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని మనతో అంటున్నారు. కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, చెవెళ్ళ.